జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. జై శ్రీరామ్. చనిపోయిన వారికి మాసకము, తద్దినము, సంవత్సరికము చేయబడును. మీరు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు వివరాలు ఇవ్వటం జరుగుతుంది. మీకు లైవ్ వీడియో కాల్లో ఇవన్నీ చూపించడం జరుగుతుంది. ఇది కృష్ణానది తీరంలో జరుగుతుంది. ఇది వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువు, రవి యోగిస్తారు. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. ఆదివారము, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మంగళవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దుర్గాదేవిని ఆరాధించండి, కృష్ణుని ఆరాధించండి, కృష్ణ టెంపుల్ కి వెళ్ళండి, మంచి ఫలితాలు అవుతాయి ఉంటాయి. అలాగే దుర్గామాత టెంపుల్ కూడా వెళ్ళండి, మంచి ఫలితాలు చూస్తారు. నవధాన్యాలు బ్రాహ్మణుడు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి 9వ స్థానం నుంచి సూర్యుడు 10వ స్థానంలోకి వస్తున్నాడు. దశమాధిపతి 10వ స్థానంలో ఉంటారు. సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశికి వస్తారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడు తన సొంత ఇంట్లో ఉండబోతున్నారు 17 ఆగస్టు నుంచి. దాని మూలంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. గురువు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి లక్ విషయంలో మాత్రం బాగా కలిసి వస్తుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. ధన పరంగా, కుటుంబ పరంగా చాలా బాగుంటది. కుటుంబాధిపతి 9వ స్థానంలో ఉంటాము మరియు ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉంటాము. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గురువు ఉచ్చస్థితిలో ఉంటారు కర్కాటక రాశిలో. దాని మూలంగా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆరోగ్య పరంగా సమస్యలు అయితే ఉంటాయి. లవర్స్ కి ఇబ్బందులు అయితే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఇబ్బంది పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. బిజినెస్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. మ్యారేజ్ పరంగా సమస్యలు అయితే ఉంటాయి. చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. సప్తమాధిపతి అయిన శుక్రుడు నీచంలో ఉన్నారు. శని యొక్క 7వ దృష్టి శుక్రుడి మీద, కుజ యొక్క 4వ దృష్టి శుక్రుడి మీద, అలాగే శని యొక్క 3వ దృష్టి 7వ స్థానం మీద పట్టడం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా ఇబ్బందులు ఉంటాయి. చాలా సమస్యలు అవుతే ఉంటాయి. చాలా జాగ్రత్తగా అవుతే ఉండండి. లలితా సహస్రం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే రాజరాజేశ్వరి అష్టకం చదువుకోండి. చాలా మంచి ఫలితాలు చూస్తారు. కెరియర్ పరంగా చాలా బాగుంటుంది. ఎందుకంటే దశమాధిపతి 10వ స్థానంలోకి వస్తారు కాబట్టి 17 ఆగస్టు నుంచి దాని మూలంగా పాజిటివ్ డెవలప్మెంట్స్ ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.